బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 10వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జీపీఆర్ రాడర్ డేటా మార్కింగ్ దగ్గర తవ్వకాలు జరుపుతున్నారు. టన్నెల్లో ఎండ్ పాయింట్ కీలకంగా మారింది. ఎండ్ పాయింట్ కి పూర్తిగా మూసుకుపోయినట్లు కనిపిస్తోంది. ఎండ్ పాయింట్ అవతల మరికొంత దూరం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టన్నెల్ లోపల బురద ఉంది. దీంతో శిథిలాల తొలగింపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోనున్నారు. పది రోజులుగా రక్షణ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్, పోలీస్ విభాగం, ఫోరెన్సిక్ వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. జీపీఆర్ తో గుర్తించిన ప్రదేశంలో ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా మృతదేహాలను తీసే అవకాశం ఉండడంతో ఫోరెన్సిక్ వైద్య బృందాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మృతదేహాలను ఆయా వారి స్వగ్రామాలకు తరలించేందుకు అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు టన్నెల్ లోపల ఇంకా 4 మృతదేహాలను వెలికి తీయడం అసాధ్యమని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి ముంపు, బండరాళ్లు పడడం, ఆక్సిజన్ కొరత వంటి అనేక సవాళ్లు రక్షణ చర్యల్లో అంతరాయాలను కలిగిస్తున్నాయి. 24 గంటల పాటు రెస్క్యూ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రభుత్వం, స్థానిక అధికారులు, రక్షణ బృందాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్ను చేపట్టాయి. చివరి వరకు ప్రతి ఒక్కరి కోసం శ్రమిస్తామని, ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే మిగిలిన 4 మృతదేహాలను వెలికి తీయడం చాలా కష్టమని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. పాసులు పెట్టుకోవాలా?